నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎప్పుడు ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ పౌరులు వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్ చాలా సంచలనాలు రేపుతుంది. మాకు అసలు ఈ పాకిస్తాన్ వద్దే అంటున్నారు, మాకు ఈ నేతలు అవసరం లేదు అంటున్నారు, ఉగ్రమోకలను మేమే చంపేస్తామంటున్నారు. అక్కడ మనం ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ మీద చూడొచ్చు. పాకిస్తాన్లో అక్కడ పౌరులతో ఒక సర్వే నిర్వహించారు. భారతదేశం పాకిస్తాన్తో పోరాటం చేస్తుంది కదా, మీ అభిప్రాయాలు ఏంటి, మీరు వెళతారా, మీరు యుద్ధం చేస్తారా, మీరు సమర్థిస్తారా అని చెప్పి అడిగితే ప్రపంచ దేశాలన్నింటిలోని కూడా ఇది వైరల్ అవుతున్న అంశం ఈ రిపోర్టు. అక్కడ పౌరులు ఏమన్నారో తెలుసా? సుమారు 90% మంది పౌరులు మాకొద్దు, ఈ పెంట మాకొద్దు, ఈ దరిద్రాలు మాకొద్దు అని చెప్పి వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా మామూలు షాక్ తగలలేదు. 1000 వాట్స్ పడినట్టు పడింది దెబ్బ. వెరీ అన్ఫేవరబుల్. ఇది కూడా నేను క్లియర్గా వినిపిస్తాను మీకు. ఎంతమంది ఉన్నారా అంటే లష్కరే తోయిబాలు, ముజాహిద్దీన్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇన్ని ఒకటా రెండా? పుట్టగొడుగుల్లో పెరిగిపోయినాయి అక్కడ. జైషే అహ్మద్ ఇలాంటివన్నీ కూడా. సో ఇందులో భాగంగా వాళ్ళు చెప్పింది వెరీ ఫేవరబుల్. వీటిని మీరు లష్కరే తోయిబాల్ని, ఉగ్రవాద సంస్థలను మీరు సపోర్ట్ చేస్తారా, మీరు వాళ్ళకి సపోర్ట్గా నిలబడతారా అని పాకిస్తాన్ పౌరులను అడిగితే పాకిస్తాన్ ముస్లింలు మాట్లాడిన మాటలు అంటే ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరుచుకున్నారు, గలం ఇప్పుతున్నారు, డైరెక్ట్గా వ్యతిరేకిస్తున్నారు. ఏమంటున్నారంటే భారత్ మాతాకి జై, భారత్ జిందాబాద్, మేము తప్పు చేసాం, మతపరంగా మమ్మల్ని వాడుకున్నారు, అతి దారుణంగా నీచాతి స్థితికి మమ్మల్ని తీసుకువెళ్ళిపోయారు, మాకొద్దు ఈ దేశం, మాకొద్దు ఈ నాయకులు, ఉగ్రమోకలు కనిపిస్తే మేమే చంపుతాం. నిన్న కూడా నేను ఒక అనాలిసిస్లో చెప్పాను, మసీదులోనండి. అది ఎలాంటి మసీదు నేను చెప్పాను కదా, అదొక ఫ్యాక్టరీ, ఉగ్రవాదుల్ని పెంచి పోషించే ఫ్యాక్టరీ. అది ఆత్మాహుతి దళాలను అక్కడి నుంచే తయారు చేసి పంపిస్తుంది. అలాంటి దగ్గర ఆ మసీదులో మత పెద్ద భారత్ ఇండియా యుద్ధం జరుగుతుంది, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే ఒక్కరు చెయ్యి ఎత్తలేదు, మాకొద్దు అంటున్నారు. ఇంకా ఇది అయిపోయింది 24 గంటల్లో సర్వేలు చేసుకుంటారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు కదా ఏం చేస్తామన్నది. ఇది చూడండి, వెరీ ఫేవరబుల్ ఈ ఉగ్రవాద సంస్థలు కానీ లేకపోతే పాకిస్తాన్ పాలన కానీ. మీరు ఏమనుకుంటున్నారో, యుద్ధం వస్తుంది కదా, యుద్ధం ఆల్రెడీ మొదలైపోయింది, ఇంక రావడం ఏంటి, అప్పుడే దెబ్బ పడింది అంటే 3% అండి. ఫేవరబుల్గా ఉన్నవాళ్ళు 3% మంది మాత్రమే, సమ్ వాట్ ఫేవరబుల్ 6% మంది, సమ్ వాట్ అన్ఫేవరబుల్ ఏంటి ఉగ్రవాద సంస్థల మీద వీళ్ళ మీద ఓవరాల్గా మాట్లాడింది 17%, 13% ఉగ్రవాద సంస్థల గురించి పాలకుల గురించి చెప్పింది. వెరీ అన్ఫేవరబుల్ 43%, 23%. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? పూర్తిగా వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. డోంట్ నో, రిఫ్యూజ్ టు ఆన్సర్. వీళ్ళు 30% మంది, 49%. వాళ్ళు ఏంటంటే భయంతో బతుకుతుంటారు, బిక్కుబంటూ బతుకుతుంటారు. వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకోలేరు, వాళ్ళ కష్టాలు చెప్పుకోలేరు. ఒక మతపరమైన అంశం ముసుగులో బతకాల్సిందే, అదొక దారుణమైన బతకాల్సిందే. ఏం మాట్లాడితే ఏమొస్తుందో, మా నోటంటే ఏం మాట్లాడితే ఎవడొచ్చి చంపుతాడో, బిక్కుమంటూ పడే ప్రాణాలు కదా. ఏ దేశంలోనే ఈ దుస్థితి ఉండదండి. తాలిబాన్ లాంటి దేశంలోనే మార్పు వస్తుంది, కానీ పాకిస్తాన్లో మార్పు రావట్లేదు. ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా దీని మీదే ఈసారి ఉక్కుపాదం మోపాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. లేకపోతే ఈ సర్వే ఏంటి అసలు ఊహించగలమా? ఇండియా కోసం పాకిస్తాన్ ఇండియా కోసం ఒక సర్వే నిర్వహిస్తే సుమారు 90% మంది భారతదేశం మంచి దేశం, మేము అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయామని వాళ్ళు మాట్లాడుతున్నారంటే, డైరెక్ట్గా ఓట్లు వేస్తున్నారంటే, డైరెక్ట్గా గలం విప్పుతున్నారంటే, డైరెక్ట్గా రోడ్డు ఎక్కుతున్నారంటే, తప్పు ఎక్కడ జరిగినా సరే మేమే దాన్ని పాత్ర వేస్తామని అంటున్నారు అంటే ఇంకెంతకంటే ఇంకేం కావాలండి? ఇప్పటికైనా సరే బుద్ధి రావాలా?
వచ్చే పరిస్థితి కనిపిస్తుందా? వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇంకా అదే మేకపోతు గాంభీర్యం. మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మేము ఓడబొడుస్తాము, మాకెంత ఉంది అని చెప్పుకోవడం తప్ప చేసేదేమీ లేదు. ఆపరేషన్ సింధూర్ ఏమైంది? ఒక్క దెబ్బ, ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టారు. పూర్తిగా ఓ ఫేజ్ ఎగిరిపోయింది. ఇది ఆగేది కాదు. గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ పరిస్థితి వేరు, ఈ పరిస్థితి వేరు. అది ఇప్పుడు పాకిస్తాన్ అర్థం చేసుకుంది. పాకిస్తాన్ పౌరులు అర్థం చేసుకుంటున్నారు. తప్పు మనం చేసాం కదా, ఎవరి మీదో ఏడుపెందుకు, ఎవరి మీద మనం తప్పుగా ఎందుకు అనుకోవాలి? ఏ రోజైనా భారతదేశం కానీ భారత పౌరుడు కానీ పాకిస్తాన్ గడ్డ మీదకి వెళ్ళి ఒక్క తప్పు చేశాడా? ఒక్క పొరపాటు చేశాడా? అసలు ఆలోచన చేశారా? ఇన్ని సంవత్సరాల్లో దేశం విడిపోయిన తర్వాత మరి ఎందుకు పదే పదే పాకిస్తాన్ భారత్ మీద ఈ రకంగా కయ్యానికి కాలు దూవుతుంది? అన్యాయంగా వెళ్ళి నువ్వు హిందువా, నువ్వు వేరే మతం వాడువా, నువ్వు బట్టలు ఇప్పి చూపించు, నువ్వు ఫ్యాంట్ ఇప్పి చూపించు అని చెప్పి అతి దారుణంగా, అతి నీచంగా, క్రూరంగా కాల్చి చంపుతుంటే ఎందుకు ఆ దేశం ఊరుకోవాలి? దేనికి ఇంకా ఆలోచించాలి? ఇది కదా ఆత్మవిమర్శ చేసుకుంటే అసలైన సమాధానాలు వస్తాయి. ఎవరన్నా చేసుకుంటున్నారా? ఎవరన్నా దీని గురించి మాట్లాడుతున్నారా? దీని మీద కూడా వాళ్ళు ఇంతకాలం కూడా గలం విప్పలేకపోయారు. వాళ్ళ మనసులు కరడుగట్టిపోయినాయి. ఇప్పుడు ఉబుకుతున్నది. ఆవేశం, ఆగ్రహం బయటికి కట్టలు తెంచుకుంటుంది. అందుకనే రోడ్డు ఎక్కుతున్నారు. పాకిస్తాన్ ముస్లింలు రోడ్డు ఎక్కుతున్నారు. ఎవడన్నా తప్పు చేసినా, తప్పుడు ఆలోచనలు చేసినా, ఉగ్రవాదులు అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ఇతర దేశాల మీదకి వెళ్ళి మా ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా మీరు ప్రవర్తించుకుంటే మీ అంతు చూస్తామంటున్నారు, మీ సమాధులు కడతామంటున్నారు, మీకు గోళీలు కడతామంటున్నారు. ఇది కదా మార్పు అంటేని. ఇదే కదా ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుకున్నాయి. పాకిస్తాన్ నుంచి ఏం కోరుకున్నారు? వాళ్ళు వనరులు ఏమైనా కోరుకున్నారా? వాళ్ళని ఎవరైనా సహాయం అడుగుతున్నారా? అరే బాబు, మీ బతుకు మీరు బతకండ్రా, మీకు ఒక రాజ్యం ఏడిసింది, జాగ్రత్తగా పాలించుకోండి, మీ పౌరులను బాగా చూసుకోండి. అలాగే ఒక 25 కోట్ల మంది ఉంటారే జనాభా, వాళ్ళని సజావుగా పాలించుకోండి. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మేము ఉగ్రవాదులన్నింటికీ మేము పోషిస్తాము, ఇక్కడ మేము పెంచుతాము, ఇంటికి నలుగురు ఉంటే మీరు ఒక ఇద్దరు ఇచ్చేయండి, మాతో మీరు ఫైట్ చేయండి, మా దగ్గర మేము తరఫీదు ఇస్తాం, వెళ్ళి ఏమన్నా కాల్చేయండి, పడవల్లో పంపిస్తాం, కొంతమందిని కాల్చండి, బార్డర్ దాగిస్తాం, కొంతమందిని కాల్చండి. ఏంటిది? ఎంతకాలం భరిస్తుంది? ఎంతకాలం భరించాలి? ఎందుకు భరించాలి? ఎంతకాలం భరిస్తారన్న తర్వాత విషయం, ఎందుకు భరించాలి అని ఎవరికాల ఆత్మవిమర్శ చేసుకుంటే ఈరోజు ఆ దెబ్బ కనిపిస్తుంది. అది ఏం దెబ్బేం కాదు, చిన్న మచ్చు తునక. భారత్ ఇంకా పూర్తిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు, కళ్ళు ఎర్ర చేయలేదు, జస్ట్ కంటి చూపే చూసింది. ఆ చూపుకే విలవిల్లాడిపోతున్నారు. ఇప్పుడు పూర్తి ఉగ్రరూపం చూపిస్తే, ఒక్కసారిగా తొడ కొడితే, ఇండియన్స్ గట్టిగా కేకేస్తే గుండెలు ఆగిపోతాయి. దానికి తుపాకీలు అవసరం లేదు, మిసైళ్ళు అవసరం లేదు, బాంబర్లు అవసరం లేదు. అది భారత్ సత్తా. సరే, మంచిగా ఉంటున్నారు, ప్రతిదాన్ని సామరస్యంగా ముందుకు సాగిద్దాం అనే ధోరణి అన్నది ఎంతో కాలం సాగదు. అదే ఈరోజు పాకిస్తాన్కి ఈ గతి పట్టడానికి కారణం. చాలాసార్లు ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ని వదలరు, ఇండియన్ క్యాపిటల్ని వదలరు, ఏ సిటీని వదలకూడదంటారు, అన్యాయంగా మత విద్వేషాలు రెచ్చగొడతారు. ఎక్కడి నుంచి ఎటు వస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో అమాయకుల్ని అన్యాయంగా పొట్టను పెట్టుకుంటుంటే ఎంతకాలం సహించాలి ఎవరన్నాని? అదిగో చూడండి, వాళ్ళు పాకిస్తాన్ హీరోలట. ఎక్కడున్నారు? ఫైట్ చేస్తే మొగోడిలా మీసం తిప్పి రొమ్ములిరుచుకుని యుద్ధం చేయాలి. ఇలా దొంగచాటును వచ్చి వేరే వాళ్ళు అంటారు చూసారా, వాళ్ళ చేయకూడదు. వాళ్ళని కూడా అవమానించడం నా ఉద్దేశం కాదు, జనరల్గా సామెత అంటారు కాబట్టి. అలా కాదు యుద్ధానికి రావడం, అలా కాదు అమాయకులు చంపడం. ఒక మనిషి ప్రాణాన్ని నువ్వు కాపాడగలవా? నీకు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? ఏం చేశారని వాళ్ళు ప్రాణాలు తీస్తున్నారు? మీరు ఏం చేశారని మీకు దాడులు చేస్తున్నారు? మీకు జరిగిన అన్యాయం ఏంటి? మీకు మతపరంగా దేశం కావాలంటే దేశాన్ని ఇచ్చారు, అదే భారతదేశం చేసిన తప్ప. వెళ్ళిపోండి అయ్యా, మీరు పాలించుకోండి, మీరు వద్దంటే ఏముంది దాంట్లోనే, అన్నదమ్ముల్లో విడిపోదాం అన్నారు. ఏ పాకిస్తానీడైనా భారతదేశం వస్తే, ఏ ముస్లిం అయినా భారతదేశంలో ఉన్నవాడు ఒక అభద్రతా భావంతో ఉన్నాడా? ఇక్కడ ఇంకా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు.
అయినప్పటికీ కూడా సహనం 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 ఇది మోస్తుంది భరతభూమి. ఈ సహనాన్ని మోస్తుంది. అది మీకు అడ్వాంటేజ్ అయిపోయింది, అది మీకు చేతకాంతనం అయిపోయింది. ఇంకా రోజులు పోయినాయి, కాలం చెల్లిపోయింది, జనరేషన్లు మారుతున్నాయి, ఆరబెట్టేస్తారు ఉతికి. అదే ఇప్పుడు జరుగుతుంది. దీనికి నిదర్శనం నీ దేశంలో నీ పౌరులు, నీ మతస్థులు ఇచ్చిన రిపోర్ట్ ఇది. 90% మంది భారత్కి జై అంటున్నారట. ఏం పీకగలవు ఇప్పుడు వెళ్ళాలని? ఏం పీకుతారు వాళ్ళని? నిలబడ్డారు వాళ్ళు. తెగబడతామంటున్నారు, తడిమి కొడతామంటున్నారు, కాల రాస్తామంటున్నారు, కప్పెట్టేస్తామంటున్నారు. ఏం చెప్తావు సమాధానం? ఏమైపోద్ది నీ పౌరుషం? చంపుతావా నీ దేశం వాళ్ళని? అది కూడా మీకు పెద్దగా ఇబ్బందికరం పరిస్థితులు కాదు కదా. ఎన్నిసార్లు చంపలేదు, పాకిస్తాన్ మీద ఎన్నిసార్లు దాడి చేయలేదు, అక్కడ పౌరులను ఎంతమందిని చంపలేదు. మీకు మతాలు కులాలు ఇలాంటివన్నీ ఏముంటాయి? అదొక శాడిజం, అదొక సైకోయిజం. అందులోనే మీరు ఆత్మసంతృప్తి పొందుతుంటారు. కానీ ఎంతకాలం అది చూస్తూ భరించే పరిస్థితి లేదు. అందుకనే ఈ దెబ్బ పడింది. ఇక మరొక అంశానికి వస్తే ఇది కూడా చాలా సంచలనం అండి.